నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. మంచు మోహన్ బాబు గారు సంబంధించిన విషయం మరొకసారి తెరపైకి వచ్చింది. తిరుమలలో ఏదో పిల్లలు స్టూడెంట్స్ ఎక్కడో టీయో కాఫీయో తాగడానికి స్నాక్స్ తినడానికి వెళ్ళారు. అక్కడ ఏదో చేజారింది, డబ్బులు ఇస్తామన్నారు. అయినా సరే వాళ్ళు తిట్టారు, బౌన్సర్లు వెళ్ళి కొట్టారు. ఏం జరిగింది? అసే నిన్నెన్నో చూసి 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 సైలెంట్ అయిపోయాడు ఇంకా మోహన్ బాబు గారు, విష్ణు గారు అయినా సరే. అంటే ప్రజెంట్ వీళ్ళ దృష్టి అంతా కన్నప్ప సినిమా మీద ఉంది, ఒక నిర్మాతగా, ఒక నటుడిగా. ఇంకా ఇది పట్టించుకోవడంత ఇది లేదు. ఈ అబ్బాయి ఏమో డిస్టర్బ్ మీద డిస్టర్బ్ చేస్తానే ఉన్నాడు. మొన్న రెగ్యులర్గా ఈ తలుపులు దన్నే ఎపిసోడ్ కంటిన్యూ అయింది కదా, ఈయనది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా. ఫస్ట్ తలుపులు దన్నినప్పుడు పంది నాయాలా, పంది డాష్ ఓడా అన్నప్పుడు లోపల నా కూతురు ఉంది, అందుకొచ్చా. అవును. నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్లో లోపల నా తల్లి బర్త్డే ఉంది, అందుకొచ్చా. తర్వాతనేమో లోపల మా తాతయ్యల శవాలు ఉన్నాయి, ఐ మీన్ లైక్ సమాధులు ఉన్నాయి, అందుకొచ్చా. ఇప్పుడు మళ్ళీ తలుపులు దాన్ని వెళ్ళే ఎపిసోడ్స్ ఏం లేవు, అంటే లొకేషన్స్ లేవు బేసికలీ. ఎక్కడికి వెళ్ళి తన్నాలి? తంతే గట్రా మన ఫిలిం నగర్ తలుపులు తన్నాలి, ఆయన పెళ్ళైన చోటే. అది తన్నలేడులే, ఎందుకంటే మళ్ళీ పాపం వాళ్ళ అక్క సీరియస్ అవుతుంది, ఇక్కడికి కూడా ఎందుకు వచ్చావని. కానీ ఆ ఇల్లు రాసిచ్చేసారు మనోజ్కి, ఎలాగైనా చావని, మనకు అనవసరం. అండ్ నెక్స్ట్ మేబీ ఆయన అధీనంలో ఉన్నందుకు తన్నట్లేదేమో, అంటే తదనంతరం పంచుకోవాలి కానీ ఇప్పుడు పంచుకోవద్దని ఒక రూల్ ఉంది. కానీ ఇచ్చిన మాట వాస్తవమేగా, తనకి ఇచ్చిన తలుపులు తన్నట్లేదేమో, ఇవ్వని తలుపులు తంతున్నాడు. లేదంటే మాదాపూర్లో విష్ణు ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి తన్నే అవకాశం లేదు, అది కార్పొరేట్ ఆఫీస్, కేసు అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు తన్నడానికి తలుపులు లేవు, ఏదైనా వివాదాలు సృష్టించాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ చూడు, 4 పిల్లలు, మోహన్ బాబు యూనివర్సిటీలో చదివే 4 పిల్లలు టీ తాగడానికి జస్ట్ ఆ పక్కన ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అందులోకి వెళ్ళారు. అనుకోకుండా కప్పు సాసరు చేజారి పగిలిపోయి ఏదో అయ్యింది విధ్వంసం. అక్కడ సారీ అన్నారు. అంటే పాపం పిల్లల దగ్గర టీ తాగడానికి 10-20 ఉంటాయి, కానీ కప్పులు సాసర్ల బిల్లులు కట్టడానికి 2000-3000 ఉండవుగా. సారీ, ఎవరికి రా సారీ, ఎవరికి చెప్తున్నావు సారీ, వాట్ ఈస్ దిస్, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, తీ ఎత్తది, నాకు డబ్బులు కట్టు, అయ్యా వీడితో ప్లేట్లు కడిగించండి, వీడితో పిండి రుప్పించండి అన్నట్టుగా వాళ్ళకు షో చేశారనమాట. అమ్మాయిలా అబ్బాయిలా పిల్లలు? అబ్బాయిలే ఉంటారులే, మరి అమ్మాయిలు అయితే వాళ్ళు ఇంకో రకమైన కేసులు పెట్టేవాళ్ళేమో. సంతోషం, థ్యాంక్ గాడ్ అమ్మాయిలు వెళ్ళాల. ఈ స్క్రిప్ట్ నేను చెప్తుంది నిజంగా జరిగినట్టు కాదు, నిజంగా జరిగిందిలే, బట్ ఇట్స్ ఎ స్క్రిప్టెడ్. దీని తర్వాత హోటల్ యాజమాని ఇలా అన్నాడు అని చెప్పేసి మమ్మల్ని ఏదో చేశాడు అని ఏడ్చుకుంటూ పిల్లలు యూనివర్సిటీ తలుపుల దగ్గర ఇట్లా కూర్చున్నారు అనమాట. వెంటనే బౌన్సర్లకి బాధ వేసింది, మా పిల్లల్ని ఎంత మాట అంటారా మీరు, ఇంతింత పిల్లల్ని, పద ఎవడ్రా వీళ్ళని కొట్టింది, ఎవడ్రా వీళ్ళని తిట్టింది అని చెప్పేసి వాళ్ళని కొట్టారనమాట. వాళ్ళు ఒకటి ఆ హోటల్ యాజమాన్యం దుర్భాషలాడారు అని ఉంది తప్ప వాళ్ళ మీద చేసుకున్నారని అయితే లేదు. అండ్ ఆ హోటల్ యాజమాన్యం ఇంకేదో అంటే వీళ్ళు ఇంకేదో అని మొత్తం హోటల్ అంతా కూల్చేశారంట కంప్లీట్గా, మన హైడ్రా లాగా. ఇప్పుడు ఈ బాధితులు అయ్యో నాకు ఏదో అయిపోయిందే అని చెప్పేసి బాధపడితే మంచు మనోజ్ అనుకోకుండా రాయచోటికి ఏదో షూటింగ్ పని మీద వచ్చంట, అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి. ఓ మై గాడ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి గబగబ ఇక్కడికి వచ్చేసాడు. మీ అందరికీ న్యాయం చేస్తాను, నేనున్నాను, నేను పోరాడతాను. అసలు చదివించే యూనివర్సిటీ దగ్గర ఈ రౌడీలు ఉండడం ఏమిటి, బౌన్సర్లు ఉండడం ఏంటి, ఊరందరిలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దాడులు చేయడం ఏంటి అని ఎలా ఉంది అసలు ఈ ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్ట్. ఇప్పుడు దీన్ని ఖండించాలన్నా పట్టించుకు చావాలన్నా కూడా అంత టైం లేదు పెద్ద ఆయనకి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ బిజీగా కన్నప్ప ఉంది. ఇమీడియట్లీ ఆయన బయోపిక్ కూడా ఏదో తీస్తున్నారంటే దాని మీద వీళ్ళు వెళ్తున్నారు. అంటే ఏదో ఒక స్క్రిప్ట్, ఏదో ఒక సంథింగ్ డిస్టర్బెన్స్ చేసి వీళ్ళ పరువుని ఎప్పుడు తీద్దామా అని ఉన్నాడు. నిన్నగాక మొన్నేమో ఆ సినిమా సర్వనాశనం అయిపోను అని చెప్పేసి అదొకటి, ఇప్పుడేమో ఇది. నువ్వు అనుకుంటున్నావా నిజంగా మోహన్ బాబు బౌన్సర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి దాడి చేస్తారని? నెవర్. మోహన్ బాబు బౌన్సర్లు కానీ శ్రీ విద్యానికేతన్ బౌన్సర్లు కానీ అలా చేయరు. ఇన్ కేసు ఒకవేళ చేసినా కూడా జరిగితే ఏం జరుగుంటుంది, రెస్టారెంట్లో పిల్లలు ఏదో చేసినా కూడా అసలు వాళ్ళు కూడా అనరు. శ్రీ విద్యానికేతన్ పిల్లలన్నా కూడా అక్కడ వాళ్ళకి భయమే, మోహన్ బాబు గారి పిల్లలని. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ కథ జరిగి ఉండకపోవచ్చు కూడా మేబీ,
కంప్లీట్ స్క్రిప్టెడ్ కూడా అయి ఉండొచ్చు. విత్ హోటల్ యాజమాని కూడా ఇక్కడ మనోజ్తో కలిసి ఏమైనా చేసి ఉండొచ్చు, తప్పలేదు. అసలు ఈ బౌన్సర్లు కూడా మోహన్ బాబు బౌన్సర్లు కాకుండా మనోజ్ పంపిన వాళ్ళే కూడా కావచ్చు. కాదు, ఆ హోటల్ యాజమాన్యానికి మనోజ్తో కలవడం ఏంటి బెనిఫిట్ ఉంటుంది? మనోజ్కి వాళ్ళని కలవడం మనోజ్కి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ కాదు. వాళ్ళందరూ ఇందులో జస్ట్ పేడ్ ఆర్టిస్టులు మాత్రమే. మనోజ్కి లాభం ఇక్కడ. ఓకే, అంటే విషయం ఏంటంటే అంటే ఎక్కడ ఛాన్స్ దొరికినా, ఎక్కడ ఏం జరిగినా యూనివర్సిటీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. పెద్దాయన మీద బురద జల్లే, వాళ్ళ పరువుకి భంగం కలిగించేవి, వాళ్ళ అన్నని డ్యామేజ్ చేసేవి, ఇంతే. మాకు ఆస్తొద్దు, ఆత్మగౌరవం కావాలి, ఇంతమంది చదువుకునే పిల్లల కోసం నేనున్నాను, అసలు నేనే ఉన్నాను ఈ ప్రపంచంలో అందరినీ ఉద్ధరించడానికి. మా నాన్న ఎవరిని పట్టించుకోడు, మా అన్న ఎవరిని పట్టించుకోడు, అసలు మొత్తం ప్రపంచాన్ని పట్టించుకునేది నేనే, నేను ప్రపంచ వీరుణ్ణి అన్నట్టు చెప్పుకుంటున్నాడు. అసలు అవసరం ఏముందమ్మా దేనికి? నీకు ఇంకెంతకాలం ఈ పగ, ఎంతకాలం ఈ ప్రతీకారం? అసలు ఏం కావాలి? నిజంగానే పిల్లల దగ్గర తప్పిదం జరిగింది, బౌన్సర్లు వచ్చారు, నాకు తెలిసి వెంటనే వీళ్ళు కొట్టేసుకోవడాలు ఏం జరగవు, ఏముండవు, ఏవో జరుగుతాయి. అసలు వినడానికి కూడా అక్కడ జరిగింది ఏమన్నా పెద్ద ఇదా? అంతెందుకు, నిన్ననే హైదరాబాద్ మీర్పేటలో రెస్టారెంట్లో ఏదో గొడవ జరిగితే కొట్టుకునేదాకా వెళ్ళారు. అది కూడా నేనేమన్ను, వై బికాస్ నువ్వు వచ్చి రెస్టారెంట్ కూడా బిర్యానీ ఆర్డర్ చేయగానే మేనేజర్ వచ్చి పడేలు మన కొట్టాడు నిన్ను, అదే అంటున్నాను. ఏదో ఉంటది, అయినా కూడా చిన్న ఘర్షణ జరుగుద్ది. సాధారణంగా మనం పడేసామనుకోండి, హోటల్ సిబ్బంది ఎక్కడైనా సరే మనల్ని ఏమనరు, నీట్ గా దాన్ని బిల్లు పట్టుకొచ్చి మన చేతిలో పెడతారు అంతే. ఈవెన్ 5 స్టార్ హోటల్ అయినా అదే జరుగుద్ది. అదే అంటున్నా. ఇప్పుడు మనము బెడ్షీట్ మీద కర్రీ వాళ్ళకేస్తే ఏం చేస్తాడు? ఏమి అండు మరి. నాకైతే టవల్స్ బిల్స్ బోల్డ్ ఉంటాయి. ఏం చేస్తామంటే ఇప్పుడు తినేటప్పుడు అదేంటిది చేత్తో తినాల్సి వచ్చినప్పుడు అది మళ్ళీ పెట్టుకోవడం ఎండిపోతుంటది కదా. నాకు హోటల్లో ఇంకేముంటాయి, ఆ టిష్యూస్ కి పోవు. సో ఒక టవల్ ఉంటది కదా, వాళ్ళు ఇచ్చే 3 టవల్స్ లో ఒక టవల్ ని నేను దీనికి యూజ్ చేస్తాను, నాప్ లాంటిది. దానికి చాలా సార్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఉంటాయి, మనకే ఇచ్చేస్తారు, మనం ఏం మనం తెచ్చుకోలేము కూడా కొన్ని సందర్భాల్లో. లేదు అంటే వేసాం లేవు, కవర్ లో పెట్టి మన దగ్గర పెట్టేసుకోవడం, అంటే యూస్ చేయొచ్చు కదా. అండ్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకు ఈ సందర్భం చెప్పామంటే ఎక్కడ కూడా ఏరా టవల్ తీసాం, టవల్ తో నేను ఊరేసి ఇంకోసారి ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తా, ఇవే ఉండవు. అండ్ ఇలాంటి గొడవకి 30 మంది బౌన్సర్లు వెళ్ళి కానీ ఒకటి, ఇంతకు ముందు మీరు ఒక పాయింట్ అన్నారు, దగ్గర అన్ని డబ్బులు ఉండవు, కరెక్టే. ఇప్పుడు పిల్లలు వెళ్ళి టీ తాగారు అని అంటే అది పెద్ద రెస్టారెంట్ కింద కూడా మనం జమ చేయాలి, చిన్నది 10 రూపీస్ 20 రూపీస్ ఇవని ఏముంటాయి కదా. పడేశారు కాబట్టి మరి 50 రూపాయలు. టీఎంఏ రెస్టారెంట్ లో కూడా అంత లగ్జరీగా ఉండవుగా. అదే అంటున్నా, పడేశారు అనుకోండి 20 రూపాయలు 30 రూపాయలు పిల్లల దగ్గర మనం తీసుకోలేక తిడతాం. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా చేయండి ఇట్లేదో అంటారు. మేబీ పిల్లలు హర్ట్ అయి ఉండొచ్చు, అక్కడ వచ్చి ఏదో బాధపడి ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళి అడుగు ఉండొచ్చు. అంతేగాని కొట్టేసుకుని ధ్వంసం చేసేసి అంత సీన్ అంత రగడ జరిగిందా? అస్సలు జరగదు కూడా. అలాంటప్పుడు గొడవ వేసుకోవడం కన్నా బిల్లు కడితే అయిపోద్దిగా బౌన్సర్లు. అఫ్ కోర్స్ ఇన్ కేస్ బౌన్సర్స్ వచ్చినా అదే జరుగుద్ది. హోటల్ అంతా కూల్ చేసి పెద్ద డ్రామా చేయరు అక్కడ. అండ్ ఈ డ్రామా జరుగుతుంటే మొత్తం స్థానికులందరూ అక్కడికి వచ్చి తండోపతండాలుగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ నుంచి ఇలా వెళ్తున్న మనోజ్ అక్కడికి వచ్చి మీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం, ఇవన్నీ జరగవు. కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్ట్ ఇది. పెద్దాయన మీద, వాళ్ళ అన్న మీద, ఆ యూనివర్సిటీ మీద బురద జల్లే ప్రయత్నం. కానీ ఇలా చేసుకుంటూ పోవడం వల్ల మనోజ్ గారికి మైనస్ అవుతుంది. ఆత్మగౌరవం అంటమ్మా, ఆస్తి వద్దంట. ఇదేం ఆత్మగౌరవం నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. మీకు ఆత్మగౌరవం కావాలా, ఆస్తి కావాలా? నాకైతే ఆస్తే కావాలి. ఒకటి అంటే మనం నవ్వుతున్నాం కానీ ఎందుకు అబ్బాయి పాపం ఏమైందో, ఎందుకంటే ఇది కాదా వాళ్ళ మెంటల్ కండిషన్ ఏమన్నా బాగాలేదా? అసలు ఇన్ని చూపిస్తున్నారు కానీ ఎప్పుడన్నా ఒకసారి క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నాడు అబ్బాయి, వాట్ ఎవర్ పెట్టుకున్నారు. ఇన్ని చేసే కంటే జస్ట్ ఒక విజిట్ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయేమో అని నాకు అనిపిస్తుంది, చిన్న అభిప్రాయం అంతే. సైకాలజీ ప్రాబ్లం అంటే పర్లేదు, ఇంకోటి ఏమనంటే మిమ్మల్ని నన్ను కొడతారు. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే సిరి కోపాలు తాపాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక ఉచిత సలహా. ఎవరికైనా బాగా అగ్రెసివ్నెస్ ఉన్నా, ఒకరి మీద కోపం ఉన్నా, తాపున్నా, ఏం చెయ్యాలి అని రగిలిపోతున్నా జస్ట్ 1 విజిట్ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమో నీ ప్రాబ్లమ్ సాల్వ్ వచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్.